సార్ ఇలా చూడండి సార్. మరి గౌరవ ప్రిన్సిపల్ గారు మన కళాశాలకు విచ్చేసి ప్రప్రథమంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నందుకు మన ఇంటర్మీడియట్ విద్యాశాఖ తరఫున వారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాము, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రగతి భారతదేశంలో ప్రతి వ్యక్తి ఉన్నతంగా ఉండాలని చెప్పేసి మనమందరము ఒక తపస్సులాగా యజ్ఞంలాగా భావిస్తూ ఉన్నాము. ఇదే కళాశాలకు ప్రారంభ హిందీ అధ్యాపకులుగా 2001లో విచ్చేసి మరలా సుమారుగా ఒక 20 ఏళ్ల తర్వాత ప్రధాన అధ్యాపకులుగా ఇక్కడ విచ్చేయడం మా అందరికీ గర్వకారణంగా భావిస్తూ మరి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అలాగే కామేశ్వరరావు సార్ కానీ మేము కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ పనిచేయడం, అలాగే గతంలో ఉక్కుంపేటలో పనిచేసినటువంటి మన సిఏ గారు మాకు ఆయన పోలీస్ శాఖలో పనిచేసిన మా సహచర అధ్యాపకులుగానే మేము భావిస్తూ ఉంటాం. ఎందుకంటే వారు కూడా అధ్యాపక వృత్తిలో గతంలో పనిచేసి ఉన్నారు కాబట్టి వారు అంత శ్రద్ధగా మన కళాశాలకు వచ్చి మీకు బహుమతులు ప్రధానోత్సవం నేను ఇస్తాను, ఖచ్చితంగా 2 గేమ్స్ పెట్టాను అని చెప్పేసి వారు కోరడం, దాన్ని అనుసరించి ఈరోజు యథాప్రకారంగా వారు బహుమతులు కొనుగోలు విశాఖపట్నం వెళ్ళి అంత బిజీలో కూడా కొనుగోలు చేసి కాలేజీకి అందించడం అనేది కాలేజీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎంతో శ్రమించారు 1 వీక్ నుంచి మా విద్యార్థులు, మీ అందరికీ అభినందనీయం. ఎందుకు ముందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని ఒక 15 రోజుల క్రితం నుంచి ప్రారంభించారు. అంటే ఏంటి, ఒక స్వాతంత్ర భారతవనిలో విద్యార్థులు ఆహ్లాదకరంగా సంతోషంగా సుఖ సంతోషాలుగా గడపాలని చెప్పేసి మీరందరూ భావించారు. 10th క్లాస్ కంప్లీట్ చేసి మన కాలేజీకి విచ్చేసినటువంటి ఈ చిన్నారులకి కూడా మరి ఈ సందర్భంగా సాదర స్వాగతం పలకాలి. ఎందుకంటే మంచి విద్యా ప్రగతిని సాధించాలనే సంకల్పంతో ఈ కాలేజీకి వీరు వచ్చి ఉన్నారు కాబట్టి వీరికి కూడా సాదర స్వాగతం పలుకుతూ మరి ఒకటే నినాదం, ఇందాక మన ప్రారంభ ఉపన్యాసంలో మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు నిశా ముక్తి భారత్ అభియాన్ అంటే మనకి ఎందరో మహనీయుల యొక్క త్యాగ ఫలితాలు, వారందరి త్యాగ ఫలితాల ఈరోజు స్వతంత్ర భారతవని. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అన్ని రకాలుగా ఏ రిజర్వేషన్ లేనటువంటి ఒలింపిక్ గేమ్స్లో కేవలం 6 పథకాలే సాధించాం మనం. అలాగే కులాలకి మతాలకి అతీతం లేకుండా, రిజర్వేషన్ లేకుండా మరి రాజకీయ పార్టీల్లో పోటీ చేస్తున్నటువంటి ప్రతి అభ్యర్థికి మరి ఈరోజు చూడండి విలువలు, నిజాయితీ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. మనం అందరం స్వతంత్రంగా ముందుకు వెళ్తేనే మనకి ఎక్కువ పథకాలు వస్తాయని చెప్పేసి నిన్నైతే నేను గ్రహించగలిగాను. కేవలం 117 మంది సభ్యులు అంతర్జాతీయ ఒలింపిక్స్లో వెళ్ళి 6 పథకాలు సాధిస్తే అమెరికా, అలాగే చైనా, రష్యా, జపాన్ ఇటువంటి దేశాల్లో 540 మంది 600 మంది క్రీడాకారులు తయారై స్వచ్ఛందంగా వెళ్ళి ఎక్కువ పథకాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. మరి పాఠశాల స్థాయి నుంచే మరి క్రీడల పట్ల ఆసక్తులు చేయాలని చెప్పేసి ఎన్నో ప్రభుత్వాలు, అలాగే దాన్ని అనుసరించి ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పోలీస్ శాఖ వారైతే మారుమూల ప్రాంతాలకి వాలీబాల్ పోటీలు, కబడ్డీ క్రీడల్లో ప్రతి సందర్భంలో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇంకా సీరియస్గా మనము క్రీడాంశాల్లో మనము సీరియస్నెస్ తీసుకొని రాబోయే తరంలో ఖచ్చితంగా మంచి మంచి పథకాలు సాధించే స్థాయికి మనం అందరూ ఉండాలని చెప్పేసి మరి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేనైతే మీ అందరికీ కోరుకుంటున్నాను. దయచేసి మనం మత్తు వీడి మరలా మంచి మంచి పనులు చేస్తూ మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. వేదికను అలంకరించిన కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే మిగతా ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవానికి విచ్చేసిన ప్రతి విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు, అలాగే 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
మనం ఈరోజు ఇంత స్వేచ్ఛా ప్రపంచంలో బ్రతుకుతున్నామంటే ఆనాటి బ్రిటిష్ వాళ్ళ నుంచి, బానిస బతుకుల నుంచి మనల్ని ఈరోజు ఇంత స్వేచ్ఛా ప్రపంచానికి పంపించినందుకు దీని వెనకాల ఎంతోమంది జాతీయ నాయకుల కృషి ఉంది. మీ అందరికీ తెలిసిందే, ఒకప్పుడు గాంధీ, నెహ్రూ, అలాగే భగత్ సింగ్, అల్లూరు సీతారామరాజు మన ఏరియా నుంచి ఇలా చాలామంది నాయకులు వాళ్ళ ప్రాణాలని బలిచ్చి మనకి ఈరోజు ఈ స్వాతంత్ర ప్రపంచాన్ని ఇచ్చారు మనకి. కాబట్టి మనం ప్రతి సంవత్సరం దీన్ని ఎంత ఘనంగా, ఎంత గ్రాండ్గా ఎందుకు చేసుకుంటాము అంటే మన బాధ్యతను మనం గుర్తు చేసుకోవడానికి. అంతమంది ప్రాణాలు తెగించి ఈరోజు మనకి ఎంత స్వేచ్ఛా ప్రపంచాన్ని ఇచ్చారు అంటే దీన్ని మనం చాలా బాధ్యతగా తీసుకోవాలా. ఏదో ఆగస్టు 15 వచ్చింది, పండుగ అయింది, సర్లే జెండా ఎగరేశారు, స్వీట్లు పంచారు, ప్రైజులు ఇచ్చారు, వెళ్ళిపోతున్నామని కాదండి. ప్రతి కార్యక్రమం వెనకాల ఉన్న బాధ్యత ఏంటనేది మనం గుర్తించాలా. ఎంత ఘనంగా, నేను మీరు ఆల్రెడీ చూసారో లేదో, మన పాడేరు జిల్లా మొత్తం కూడా జాతీయ జెండా ఊరేగింపుగా తీసుకెళ్లి మన కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడాను మన అంబేద్కర్ జంక్షన్ పెద్ద ర్యాలీ చేశారు స్టూడెంట్స్ అందరూ కూడా. ఇదంతా కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడం కోసం. ఒక భారత పౌరుడిగా నువ్వు పుట్టావు అంటే దాని తాలూకు ఇంపార్టెన్స్, ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం నిన్న కలెక్టర్ గారు మొత్తం పెద్ద ర్యాలీ, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, పిఓ గారు మొత్తం అందరితో కూడా మనకి ర్యాలీ చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు గుర్తించాలి, ఏదో ఆగస్టు 15 వచ్చింది, జెండా ఎగరేసాం, స్వీట్లు పంచుకొని వెళ్ళిపోయాం కాదు. దీనికి ఇంత ప్రత్యేకత ఎందుకు ఇస్తున్నారు? దీని వెనకాల ఎంతో మంది తాలూకా కృషి ఉంది. ఎందుకు అంత కష్టపడ్డారు? ఎందుకు ఈరోజు మనకి ఎంత ఫ్రీడంగా మనం బతుకుతున్నాము, ఎంత హ్యాపీగా మనం ఉంటున్నాం? కారణం అంటే ఎంతోమంది ప్రాణాలు బలిచ్చి మనకి ఈరోజు ఇదంతా కూడా మనకి తీసుకొని ఇచ్చారు. కాబట్టి ఆ బాధ్యత మీరు గుర్తించాలా. అట్ ది సేమ్ టైం మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు రేపటి భారతదేశాన్ని నిర్మించాల్సింది మీరు. ఒక ఉన్నత భారతదేశంగా, అభివృద్ధి చెందిన భారతదేశంగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. రేపొద్దున మీరే నా ప్లేస్లో ఒక సిఐ గానో, లేదా ఒక ఎస్ఐ గానో, లేకపోతే ఒక ప్రిన్సిపల్ గానో, ఒక లెక్చరర్ గానో, ఆ స్థానం మీది. రేపొద్దున ఒక కలెక్టర్ గానో, లేకపోతే ఎస్పీ గారు గానో రావాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈరోజు మేమున్నాం, రేపొద్దున మరొక 5-6 సంవత్సరాలు లేదా మహా అయితే 8 సంవత్సరాల తర్వాత మా ప్లేసుల్లో మీరు రావాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలి. అదేవిధంగా మన సమాజంలో జరుగుతున్న ప్రతి అకృత్యానికి కారణం మత్తు. ప్రతిదీ కూడా ఒక నేరం జరుగుతుందంటే కారణం డ్రగ్స్ తీసుకోవడం, లేదంటే తాగేసి ఉండడం. ఒక అమ్మాయి పైన అఘాయిత్యం జరిగిందంటే గంజాయి తాగి ఉండడం, లేదంటే డ్రింక్ చేసి ఉండడం. వీటన్నిటికంటే ప్రతి అనర్థానికి ప్రధాన కారణం మత్తు. ఆ మత్తు అనేది వేయడమనే మేము చాలాసార్లు చాలా దగ్గర అవేర్నెస్ క్యాంపస్లు, అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. బట్ ఆ మార్పు అనేది మీలో రావాలా. ఎందుకు దానికి ఎంత ప్రెజర్ పెట్టి, ఎంత దీనిగా ప్రతి స్కూల్కి వెళ్ళి, ప్రతి కాలేజ్కి వెళ్ళి, ప్రతి ఊరు వెళ్ళి ఎంత దీనిగా పోలీస్ పరంగా అది మా బాధ్యతగా మేము చేస్తున్నాము. బట్ అట్ ది సేమ్ టైం మీ సపోర్ట్ కూడా మాకు కావాలా. పోలీసులకి అనేది పబ్లిక్ సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేరండి. మీరు మాలో భాగస్వాములు కావాలా. ఇప్పుడు సపోజ్ మీరు వెళ్తున్న దారిలో కానీ, లేదా మీరు వెళ్తున్న ఆ ఊర్లో కానీ, లేదా మీరు వెళ్తున్న ప్రాంతాల్లో కానీ ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు, ఎవరైనా గంజాయి తీసుకెళ్తుండడం కానీ, లేదంటే మీరు వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, ఒక భారత పౌరుడిగా ఒక 108కి మనకి బోల్డ్ నెంబర్స్ ఉన్నాయి. 108 కాల్ చేయడమో, లేకపోతే పోలీసులు కాల్ చేయడమో, లేకపోతే డైల్ 100 ఫోన్ చేయడమో, అది భారత పౌరుడిగా అది మన బాధ్యత. అలాగే మీ ఏరియా, మీ ఊరు వెళ్తారు, హాస్టల్లో ఉండి ఏదో పండగ దీనికి వెళ్తున్నారు, మీ ఏరియాలో అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి కొంతమంది కుర్రోళ్ళు కానీ, కొంతమంది వ్యక్తులు కానీ, బయట వ్యక్తులు కానీ వస్తున్నప్పుడు అటువంటి సమాచారం మాకు ఇవ్వాలి. మీరు ఇచ్చేటప్పుడే మేము కూడా దానికి తగ్గట్టు మా యాక్షన్ మేము తీసుకోవడానికి అవుతుంది. సరేలే మన వరకు రాలేదు కదా మనకెందుకులే అని ఊరుకుంటే ఎప్పటికీ మన సమాజం మారదు. ఎప్పుడు మన సమాజం ఎలాగైనా ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ కొంతైనా 100%లో 10% నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా నీ వంతుగా నువ్వు భారతదేశానికి మేలు చేసేవాడు అవుతావు. ఆ రెస్పాన్సిబిలిటీ లేనంత వరకు ఏది కూడా ముందుకెళ్ళదు. 100% చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలా. ఇది నా భారతదేశం. అదే ప్రాబ్లం మీ ఇంటి వరకు వస్తే, ఇప్పుడు పక్కోడికి ఏదో జరుగుతుంది, పక్కోడు ఏదో యాక్సిడెంట్ అయింది, మీరు మనకెందుకు లేని వెళ్ళిపోతున్నారు.
అదే ప్రాబ్లం మన ఇంట్లో జరిగితే మనం రెస్పాండ్ అవుతామా అవమా? మన అక్కకి కానీ మన చెల్లికి కానీ లేదంటే మన తల్లికి కానీ లేదా మనకు కానీ మన అన్నదమ్ముడికి కానీ ఏదైనా అన్యాయం జరిగితే మనకి ఎంతైతే బాధ ఉంటుందో, ఎంతైతే మనం రియాక్ట్ అవుతామో ఆ పెయిన్ అనేది అప్పుడు పర్సనల్గానే అనిపించేది ప్రతి వ్యక్తిలో కూడా ఒక భారతీయుడిగా ఆడు ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా ఏ జిల్లా అయినా ఏదైనా ఆడు ఒక భారతీయుడికి మనం సపోర్ట్ చేయడం అనేది మన వంతుగా మనం చేయాల్సిన కృషి. కాబట్టి మీకు చాలా మీటింగ్లో చెప్పాము, దయచేసి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. మన ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రజెంట్ పట్టి పీడిస్తున్న మెయిన్ ప్రాబ్లం అందరికీ తెలిసిందే గంజాయి. దయచేసి పిల్లలు ఒక్కటికి 2 సార్లు చెప్తారు, రోజు వచ్చి చెప్తారులే వెళ్తారులే అనుకో. దయచేసి ప్లీజ్ రిమెంబర్ ఇట్, గంజాయి మత్తుకు మాత్రం బానిసలు కావద్దు దయచేసి. అలాగని చెప్పి మీ ప్రాంతాల్లో ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి గంజాయి వ్యాపారం కానీ లేదా గంజాయి గురించి ఎంక్వైరీ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా అటువంటి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీకు 100కి 100% ఉంది. దాన్ని రెస్పాన్సిబుల్గా ఫీల్ అయితే రేపొద్దున్న సార్ అన్నట్టు డెవలప్ అయిన భారతదేశాన్ని చూస్తారు. లేదు అంటే మనం ఇంకెలా డెవలపింగ్ అవుతూనే ఉంటాం, ఇంకా అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. మీ అందరూ ఇనిషియేటివ్ రెస్పాన్స్ తీసుకుంటేనే అది కంప్లీట్ చేయగలం. రేపటి పౌరులు మీరు అందరూ కూడా రేపొద్దున మా స్థానాల్లో రావాల్సిన బాధ్యత మీరుంది. మీరు రేపొద్దున ఈ కార్యక్రమాలు పాల్గొవాల్సిన పని ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకొని ఇది నా బాధ్యత గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి పనులు చేసుకొని చక్కగా చదువుకొని మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగస్తులుగా మంచి భారత పౌరులుగా మంచి విధంగా తయారవుతారని ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులు చేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి మిగతా ఉపాధ్యాయ సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని విష్ యూ ఆల్ ది బెస్ట్ పిల్లలు. విష్ యూ ఆల్ ది బెస్ట్. భారతం అని అంటే ప్రధానంగా యువత అందరూ కూడా వ్యసనాలని వదలాలి. వ్యసనం అంటే ఏంటి అంటే పొగ తాగడం వ్యసనం, మద్యం సేవించడం వ్యసనం, గంజాయి సేవించడం వ్యసనం, నెక్స్ట్ అనమాట ఆన్లైన్ గేమ్లు ఆడడం, రమ్మీ గేమ్ ఆడడం, ఫ్రీ ఫైర్ ఆడడం, ఇవన్నీ వ్యసనాలే. అందుకుగాను మన ప్రీతం మోడీ గారు ఈ సంవత్సరం నషాముక్త భారత్ అభియాన్ అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో ఉన్నటువంటి నినాదం ఏంటంటే వికసిత్ భారత్ కా మంత్ర, జాగ్రత్త గుర్తుంచుకున్నా, వికసిత్ భారత్ కా మంత్ర భారత్ హో నిషాసే స్వతంత్ర. వికసిత భారత్ అంటే డెవలప్డ్ కంట్రీగా నువ్వు చూడాలి భారతదేశాన్ని అంటే ఏమన్నా నషాముక్త భారత్గా ఉండాలి అంటే మత్తును నువ్వు వదిలేవు. ప్రధానంగా మన స్వాతంత్ర సమరయోధులందరూ గాంధీ అవనివ్వండి, నెహ్రూ అవనివ్వండి, ఆజాద్ కానీ చంద్రబోస్ కానీ వీళ్ళందరూ కూడా స్వాతంత్రం సిద్ధించడానికి తన ప్రాణాలు అర్పించారు, స్వాతంత్రం తెప్పించారు. కానీ ఇప్పుడు నషాతో మనం అనమాట స్వాతంత్రాన్ని కోల్పోతున్నాం. ఆ మత్తును మనం వదలాలి. అందుకని మన పిఎం గారు ఈ సంవత్సరం నినాదం ఏంటంటే వికసిత్ భారత్ కా మంత్ర నషాముక్త భారత్ అని చెప్పడం జరిగిందనమాట. మీరు ఎప్పుడైతే మత్తును వదులుతారో ఆరోగ్యకరమైన భారతావన్ని నిర్మించడం జరుగుతుంది. అలాగే అనమాట అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్. గట్టిగా సపోర్ట్లు. కూర్చున్న